స్టాప్ పొల్యూషన్ అంటూ హైదరాబాద్ వనస్థలిపురంలోని ధాత్రి ఆర్ఎన్జిఓ ఫౌండేషన్ ర్యాలీ నిర్వహించింది. వనస్థలిపురంలోని హరిత వనస్థలి ఫారెస్ట్ ను కాపాడాలని నినాదాలు చేశారు. పక్కనే ఉన్న ఆటోనగర్ నుండి కెమికల్ వ్యర్థాలు డైరెక్ట్ గా ఫారెస్ట్ లోకి వచ్చి చెట్లను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆటోనగర్ కు చెందిన కెమికల్స్ ని ఫారెస్ట్ లోకి రాకుండా నియంత్రించి ఫారెస్ట్ లోని చెట్లను జంతువులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ వ్యర్థాల ద్వారా పక్కన ఉన్న సుమారు 25 కాలనీల ప్రజలకు ఇబ్బందులు గురవుతున్నాయన్నారు. ఈ ర్యాలీలో వివిధ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు కూడా పాల్గొన్నారు. చెత్త క్లియర్ కావాలంటే ఇంట్లో అంత పెద్ద చెత్త పెట్టిన వచ్చి కలెక్ట్ చేసుకున్న ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నామంటే హరిత వనస్థలి నేషనల్ పార్క్. ఓకే, నేషనల్ పార్క్లో ఏముండాలి? చెట్లు ఉండాలి, పక్షులు ఉండాలి, పశువులు ఉండాలి, నార్మల్ అవి ఉండాలి. కాకపోతే ఇప్పుడు మీరు వెనక చూస్తే మాత్రం ఎండిపోయిన మాడి మసి అయిపోయిన చెట్లు కనిపిస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం వాటర్ కనిపిస్తాయి. ఆ వాటర్ ఏంటి? కెమికల్ వాటర్. ఓకే, సో ఈ కెమికల్ వాటర్ అనేది హరిత వనస్థలి పార్క్ అవతల సైడ్ ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అంటే ఇట్స్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే అక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఉన్నాయని కాదు, కాకపోతే బ్యాటరీ షాప్స్, మెకానికల్ షాప్స్, ఆటోమొబైల్ షాప్స్, వీటన్నిటి వల్ల అటన్నిటి నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్, యాసిడ్స్, గ్రీజ్, ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సీవేజ్లో వేస్తారు, డ్రైనేజ్లో. ఆ సీవేజ్ లైన్ అనేది ఇలీగల్గా టీఎస్ఎస్ఐసి ఏం చేస్తుందంటే వాళ్ళ ల్యాండ్ ఒకటి ఉంది, ఆ ల్యాండ్లోకి డైరెక్ట్ పైప్ లైన్ కనెక్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ వెనక వదిలేసి అక్కడి నుంచి ఫారెస్ట్ మధ్యలోకి ఒక కల్వర్ట్ కట్టి ఆ వాటర్ని మొత్తం డైరెక్ట్ కల్వర్ట్ నుంచి ఫారెస్ట్లోకి డైవర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అనేది 3 years నుంచి జరుగుతుంది. 2.5 years నుంచి 3 years నుంచి జరుగుతుంది. సో 2.5-3 years తర్వాత ఈ ఫారెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 square kilometers ఆఫ్ ఫారెస్ట్ ఈ కెమికల్ వాటర్తో నిండిపోయింది. ఓకే, సో దీనివల్ల మీరు వెనక చూసుకుంటే ఫస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 10,000 చెట్లు చచ్చిపోయినాయి. లోపల ఎందుకంటే నేషనల్ ఫారెస్ట్ కాబట్టి లోపల జింకలు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే డైలీ ఇక్కడ వాటర్ తాగడము, దాని ఏమంటారు చచ్చిపోవడము. లోపలికి కొంచెం ముందుకెళ్తే మీకు చాలా మంది అవి చాలా చచ్చిపోయిన అవి కూడా మీకు కనిపిస్తాయి. సో ఇంకోటి, ఈ ఫారెస్ట్ చుట్టూ మినిమం 25 కాలనీస్ ఉన్నాయి, అంటే 10,000 మంది నివసిస్తారు ఇక్కడ. సో సాయంత్రం కాగానే ప్రతి ఇంట్లోకి ఈ కెమికల్ వాసన వల్ల రెస్పిరేటరీ ఇష్యూస్, లంగ్స్ సంబంధించిన ఇష్యూస్, దగ్గు, జలుబు, చిన్నపిల్లల హాస్పిటల్ పాల్గొనడం ఇలాంటివి జరుగుతుంది. ఇంకోటి, ఈ చుట్టుపక్కల కాలనీస్ అన్నిటికీ ఈ కెమికల్ వాటర్ వల్ల గ్రౌండ్ పొల్యూషన్. సో అట్లీస్ట్ దీని తర్వాత అయినా కానీ అధికారులను మెలుకుంటామని కోరుకుంటున్నాము. అట్లీస్ట్ మన ఫారెస్ట్ని కాపాడుకుంటారని కోరుకుంటాం.